So welcome to 9th class. So today we are going to start exercise 4.3. It is given that L parallel to M. To prove angle 1 is supplementary to angle 8, write the reasons for the statement. చూడండి ఇక్కడ L అనేది M కి సమాంతరంగా ఉందంట. యాంగిల్ 1 యాంగిల్ 8 మనకి 180 డిగ్రీస్ అవుతాయి, సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. అది ప్రూవ్ చేయడం కోసం ఇక్కడ కొన్ని స్టెప్స్ ఇచ్చాడు. ఆ స్టెప్స్ కి రీజన్స్ రాయాలన్నమాట, కారణాలు రాయాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్ ప్యారలల్ టు ఎం ఎందుకు అవుతుందంటే దట్ ఈజ్ గివెన్, దత్తాంశం అని రాయాలి ఇక్కడ, గివెన్ దత్తాంశం. సో దిస్ ఈజ్ గివెన్, తెలుగు మీడియంలో అయితే దత్తాంశం. ఓకే, యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5 అయింది. ఎందువల్ల అయింది? కరస్పాండింగ్ యాంగిల్స్. సో కరస్పాండింగ్ యాంగిల్స్, కరస్పాండింగ్ యాంగిల్స్. తెలుగు మీడియంలో అయితే సదృశ్య కోణాలు. సదృశ్య కోణాలు. యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 8 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇవి ఎందుకైంది? లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్. లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ కాబట్టి 180 డిగ్రీస్ అవుతుంది అక్కడ. సో లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్, లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్, లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్. సో తెలుగు మీడియం రేఖీయ ద్వయ కోణాలు, రేఖీయ ద్వయం, రేఖీయ ద్వయం. సో యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 8 ఈజ్ 180 డిగ్రీస్ ఇక్కడ వచ్చేసింది, మనకు ఆన్సర్ వచ్చేసింది అనమాట. ఓకే, ఎందుకు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 8 ఈజ్ 180 ఎందుకు చెప్పండి? ఇక్కడ యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5 అయింది, యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 8 అయింది. సో ఇప్పుడు ఇక్కడ యాంగిల్ 5 ఉన్న ప్లేస్లో యాంగిల్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 8 ఈజ్ ఈక్వల్ 180 అవుతుంది. సో రీజన్ ఏంటి? ఇక్కడ యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5 అండ్ సో ఇంకా సింపుల్గా రాయంటే ఎలా రాయొచ్చు అంటే ఫ్రమ్ 1 and 3, ఫ్రమ్ 1 and 3 అని రాసి సరిపోతుంది. ఫ్రమ్ 1 and 3. సో 1 వాల్యూని తీసుకొచ్చి 3లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వస్తుంది కాబట్టి ఫ్రమ్ 1 and 3, 1 మరియు 3 నుండి రాయాలి తెలుగు మీడియం. లాస్ట్లో యాంగిల్ 1 ఈజ్ సప్లిమెంట్ టు యాంగిల్ 8. సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు ప్రూవ్. సో దిస్ ఈజ్ ఆర్టీపీ. దిస్ ఈజ్, సో దీన్ని ఆర్టీపీ అని రాసుకునే కంటే ఇంకా సింపుల్గా మనం రాసుకోవచ్చు. ఆర్టీపీ అని రాసుకునే కంటే దీన్ని సింపుల్గా రాయొచ్చు. మనం ఏం ప్రూవ్ చేసాం? యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 8 అని ప్రూవ్ చేసాం కాబట్టి ఓకే, స్టేట్మెంట్ ఇప్పుడు మనకు నిరూపణ జరిగింది కాబట్టి సో దీనికి రీజన్ ఏమి రాద్దాం? యాంగిల్ 1 ఈజ్ సప్లిమెంట్ టు యాంగిల్ 8 ప్రూవ్డ్ అని రాద్దాం. సో ఆర్టీపీ అని రాద్దాం, లేదా ఆర్టీపీ, దిస్ ఈజ్ ఆర్టీపీ. సో సారాంశం, మనం ఏం నిరూపించాలో అది నిరూపించమాట, సారాంశం. ఓకే, సో ఈ విధంగా మనం దీనికి ఆన్సర్లు రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్కి సంబంధించి మనకి ఏం రాయమంటాడంటే రీజన్స్ రాయమంటున్నాడు. ఈ విధంగా ఏంటి, ఇక్కడ ఎల్ ప్యారల్ టు ఎం ఎందుకు అయిందని అడుగుతున్నాడు. అదేంటి, మనకు దత్తాంశం ఇచ్చాడు కాబట్టి. యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ యాంగిల్ 5 ఎందుకు అవుతుందని అడుగుతున్నాడు. ఎందుకు అవుతుంది? అది సదృశ్య కోణాలు కాబట్టి, దాని కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 8 ఈజ్ ఈక్వల్ 180 ఎందుకు అవుతుంది? లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ కాబట్టి, రేఖీయ ద్వయం కాబట్టి. యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 8 ఈజ్ ఈక్వల్ 180 ఎందుకు అయింది? ఇక్కడ 1, 2
సో 1లో ఉన్న వాల్యూని 2లో సబ్స్టిట్యూట్ చేస్తే 3లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చింది అనమాట. యాంగిల్ 1 ఈజ్ సప్లిమెంట్ టు యాంగిల్ 8. ఇది దీనికి రీజన్ ఏం రాయాలి? రీజన్ ఎందుకు రాయాలంటే ఇది ఆర్టీపీ మనం ఏం ప్రూవ్ చేయలేదు, ప్రూవ్ చేసాం అన్నమాట. సో సారాంశం అని రాసుకుంటే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి. ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ఏబి ప్యారలల్ టు సిడి, సిడి ప్యారలల్ టు ఈఎఫ్. ఏబి అనేది సిడి ప్యారలల్గా ఉంది, సిడి ఏమో ఈఎఫ్ ప్యారలల్గా ఉంది. దీని అర్థం ఏంటి? ఏబి ఖచ్చితంగా ఈఎఫ్ కూడా ప్యారలల్ అవుతుంది ట్రాన్సిటివ్ ప్రాపర్టీ ప్రకారం. సో ఇప్పుడు దీంట్లో ఎక్స్ వాల్యూ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్. సో సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్. Let what is given, y is to z is equal to 3 is to 7 is given. Okay, therefore let y is equal to some 3a. సో ఈ విధంగా ఎందుకు అనుకోవాలి చాలాసార్లు చెప్పడం జరిగింది మీకు. అదేవిధంగా z is equal to 7a. ఎప్పుడైనా రేషియోలు ఉంటే మనం ఈ విధంగా ఆ నెంబర్స్ని ఈ విధంగా అనుకోవచ్చు. So y is equal to 3a and z is equal to 7a. If you observe here, AB parallel to, since AB parallel to EF. ఎందుకు AB EF కు ప్యారలల్ అని చెప్పండి? AB అనేది CD కి ప్యారలల్ అవుతుంది, CD ఏమో EF కు ప్యారలల్ అవుతుంది. ట్రాన్సిటివ్ ప్రాపర్టీ ప్రకారము ఈ AB వచ్చి EF కు ప్యారలల్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఈ ఎక్స్ ఈ ట్రాన్స్వర్సల్ అనుకున్నట్లయితే ఈ ఎక్స్ జెడ్ ఏమవుతాయి? ఆల్టర్నేట్ యాంగిల్స్ అవుతాయి. దేర్ ఫోర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జెడ్ అవుతుంది. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జెడ్ ఎందుకు అవుతుంది? ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి. సిన్స్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అందువల్ల రెండు కూడా మనకి ఏమైనాయి అంటే ఈక్వల్ అయినాయి. ఓకే, సో తెలుగులో ఏం రాస్తామంటే సదృశ్య కోణాలు. రీజన్ ఏం రాయాలి? సదృశ్య కోణాలు. సదృశ్య కోణాలు. సో ఈ విధంగా రీజన్ రాసాం మనం. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్కి ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, సిన్స్ AB ప్యారలల్ టు CD, AB మళ్ళీ CDకి ప్యారలల్ కాబట్టి, సో ఇది ట్రాన్స్వర్సల్ కాబట్టి, సో ట్రాన్స్వర్సల్కి ఈ AB CDకి ఇంటీరియర్లో ఉన్న ఈ రెండు యాంగిల్స్ సమ్ ఎంత అవుతుంది? 2 యాంగిల్స్ సమ్ ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. నేను చెప్పడం జరిగింది క్లియర్గా. దేర్ ఫోర్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 అవుతుంది. ఇంటీరియర్ యాంగిల్ సమ్ 180 డిగ్రీస్ అవుతుంది కాబట్టి 180 డిగ్రీస్. దిస్ ఇంప్లైస్, కానీ ఎక్స్ దేనికి ఈక్వల్ అనుకుంటున్నాం మనం? జెడ్కి ఈక్వల్ అనుకుంటున్నాం. సో దిస్ ఇంప్లైస్ జెడ్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180. ఓకే, సో జెడ్ అంటే దేనికి ఈక్వల్? 7aకి ఈక్వల్. 7a ప్లస్ వై అంటే దేనికి ఈక్వల్? 3aకి ఈక్వల్. ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో దిస్ ఇంప్లైస్ 10a ఈజ్ ఈక్వల్ టు 180. Therefore a is equal to 180 by 10, that is equal to 18 degrees. సో ఏ వాల్యూ 18 డిగ్రీస్ వచ్చింది అన్నమాట ఇక్కడ మనకి. ఇప్పుడు ఏ వాల్యూ 18 డిగ్రీస్ వచ్చింది కాబట్టి ఎందుకంటే మనం దేని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ అంటే దేనికి సమానం? జెడ్కి సమానం. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం మనం? ఎక్స్ని జెడ్ని ఏమనుకున్నాం? 7a అనుకున్నాం కాబట్టి 7a. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7 times 18. 7 times 18. 7 times 18. So that is equal to 70. 7 8s are 56. So this is 126 degrees. So this is 120 degrees. So x is equal to z is equal to 7a, that is equal to 126 degrees. సో మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 126 డిగ్రీస్ వచ్చింది. తెలుగు మీడియం చూడండి ఒకసారి. ఇక్కడ y is to z is equal to 3 is to 7 అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను y is equal to 3 అనుకుంటున్నాను, z is equal to 7a అనుకుంటున్నాను. అంటే AB ప్యారలల్ టు EF అవుతుంది. ఎందువల్ల అవుతుంది? AB అనేది CDకి సమాంతరం అయితే ఆటోమేటిక్గా AB CD ఏమో EF సమాంతరం కాబట్టి AB వచ్చి EF సమాంతరం అవుతుంది.
ఏబిని ఈఎఫ్ సమాంతర రేఖలు, ఇది తిరియగ రేఖ అనుకుంటే ఎక్స్ వచ్చి జెడ్కి ఈక్వల్ అవుతుంది. ఎందువల్ల ఏకాంతర కోణాలు, సారీ ఇక్కడ సదృశ్య కోణాలు రాశాను, సారీ రాంగ్, ఏకాంతర కోణాలు రాయాలి, సారీ ఏకాంతర కోణాలు. ఏకాంతర కోణాలు ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే ఏకాంతర కోణాలు కాబట్టి. సో ఏకాంతర కోణాలు రెండు రేఖలు సమాంతర రేఖలు కాబట్టి ఏకాంతర కోణాలు సమానంగా ఉంటాయి. దేర్ఫోర్ x = z అయింది. ఇప్పుడు ఏబి వచ్చి దేనికి ప్యారలల్, సిడికి ప్యారలల్ కాబట్టి ఇవి తిరియగ రేఖకి ఒకవైపు నుండి అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. సో x + y = 180 డిగ్రీలు అవుతుంది. కానీ x దేనికి ఈక్వల్, z కి ఈక్వల్ కాబట్టి z + y = 180 రాసుకోవాలి. సో z వాల్యూ వచ్చి 7a + y వాల్యూ వచ్చి 3a = 180. సో 10a = 180. సో a = 180 by 10, that is equal to 18 degrees వచ్చింది. ఇప్పుడు మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి x దేనికి ఈక్వల్, z కి ఈక్వల్, z దేనికి ఈక్వల్, 7a కి ఈక్వల్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7 × 18, దట్ ఈజ్ ఈక్వల్ 126 degrees. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. In the adjacent figure, AB parallel to CD, AB is parallel to CD and EF perpendicular to CD. సో ఇక్కడ యాంగిల్ 90 degrees ఉంటుంది అన్నమాట. ఓకే, యాంగిల్ GED is equal 126 degrees. సో ఇప్పుడు మనకి మీ రిమైనింగ్ యాంగిల్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూద్దాం ఒకసారి. సో ఇక్కడ యాంగిల్ 90 degrees. ఓకే, యాంగిల్ GED ఈ మొత్తం ఈ టోటల్ యాంగిల్ ఎంతంటే, ఈ మొత్తం యాంగిల్ ఎంతంటే మనకి 126 డిగ్రీలు, 126 డిగ్రీ, 126 degrees. ఓకే, టోటల్ యాంగిల్ ఈజ్ 126 degrees. దిస్ యాంగిల్ ఈజ్ 90 degrees. సో ఆటోమేటిక్ ఈ మొత్తం యాంగిల్, టోటల్ యాంగిల్ 126 degrees ఉంది, ఇది 90 ఉందండి. ఈ యాంగిల్ ఎంత అవుతుంది చెప్పండి? 36 degrees అవుతుంది. ఈ యాంగిల్ వచ్చి 36 degrees. సో మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు చూడండి ఒకసారి. యాంగిల్ AGE ఫైండ్ అవుట్ చేయమన్నాడు. AGE అంటే ఈ యాంగిల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ మొత్తం యాంగిల్ 126 degrees కాబట్టి ఇక్కడ ఈ రిమైనింగ్ యాంగిల్ ఎంత అవుతుంది చెప్పండి? ఈ మొత్తం యాంగిల్ 180, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 126 degrees ఉంది కాబట్టి సో 126 లోంచి 180 లోంచి 126ని సబ్ట్రాక్ట్ చేయాలి మనం. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 30, దట్ ఈస్ 54 degrees వస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 54 degrees. దిస్ ఈజ్ ఈక్వల్ టు 54 degrees. ఓకే, సో AGE వచ్చేసింది. GEF కావాలి, GEF ఆల్రెడీ వచ్చేసింది 36 degrees. ఇంకేం కావాలి? యాంగిల్ FGE కావాలి. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ రెండు సమాంతర రేఖలు కాబట్టి ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది, ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి FGE దేనికి ఈక్వల్ అవుతుంది? 54 degreesకి ఈక్వల్ అవుతుంది. సో ఈ యాంగిల్ వచ్చి 54 degrees అవుతుంది. ఈ యాంగిల్ వచ్చి 54 degrees అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేసుకోవాలి. సో ఇందులో మనం ఫైండ్ అవుట్ చేయవలసినవన్నీ కూడా చేస్తామన్నమాట. అయితే ఇప్పుడు దీన్ని మనం ఒక ప్రాబ్లం కింద చేయాలి కాబట్టి చేద్దాం. ఒక ప్రాబ్లం కింద నేను రాస్తున్నాను నీట్గా. సో ఫస్ట్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫస్ట్ యాంగిల్ AGE కావాలన్నాడు. సో దీనికోసం మనం ఏం చేయాలి? AGE కావాలంటే ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. సొల్యూషన్ యాంగిల్ GED. సో ఇక్కడ we have స్టార్ట్ చేద్దాం. we have యాంగిల్ GED ప్లస్ యాంగిల్, చూడండి ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్. సో లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్, ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ తీసుకున్నాం. మధ్యలో దాన్ని మర్చిపోండి ఒకసారి. ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ ఎంత ఉండాలి మనకి? 180 degrees ఉండాలి. ఈ యాంగిల్ ఏంటి చెప్పండి ఒకసారి? యాంగిల్ GEC. is equal to 180 degrees ఉంటుంది. ఎందువల్ల 180 degrees ఉంటుంది? లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ కాబట్టి. లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్. సో లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ కాబట్టి
సో వాడి యొక్క సమ్ 180 degrees ఉంటుంది. దిస్ ఇంప్లాయిస్ దీంట్లో యాంగిల్ జిఈడి అంటే ఎంత ఇవ్వడం జరిగింది మనకి 126 ఇవ్వడం జరిగింది. 126 ప్లస్ యాంగిల్ జిఈసి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. So this implies angle GEC is equal to 180 minus 126, that is 54 degrees. Okay, 54 degrees. And angle AGE is equal to దేనికి ఈక్వల్ అవుతుంది? యాంగిల్ జిఈసికి ఈక్వల్ అవుతుంది. ఎందుకు ఈక్వల్ అవుతుంది? ఆల్టర్నేట్ యాంగిల్స్ యాంగిల్ ఏజిఈ ఫైండ్ అవుట్ చేయాలి కదా మనం. ఓకే, యాంగిల్ ఏజిఈ ప్లస్ యాంగిల్ ఏజిఈ అంటే ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ ఎంత అవ్వాలి? 180 అవ్వాలి. ఓకే, యాంగిల్ ఏజిఈ ప్లస్ యాంగిల్ జిఈసి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవుతుంది. ఎందుకు అవుతుంది? ఇంటీరియర్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. Okay, this implies angle AZE plus angle GEC ఎంత వచ్చింది? ఇప్పుడు మనకి 54 degrees వచ్చింది. 54 is equal to 180 degrees. This implies angle AZE is equal to 180 minus 154, that is equal to 126 degrees. సో దీంట్లో మనకి ఫస్ట్ వచ్చేసింది. సో మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ మనం ఏం చేశానంటే యాంగిల్ జిఈడి ప్లస్ యాంగిల్ జిఈసి 180 అవుతుంది. లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్. సో రేఖీయ ద్వయ కోణాలు, రేఖీయ ద్వయం. తర్వాత ఏంటంటే ఇక్కడ అంతర కోణాల మొత్తం అని రాయాలి. దీని రీజన్ ఏంటంటే అంతర కోణాల మొత్తం. ఓకే, అంతర కోణాల మొత్తం. ఇప్పుడు లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ కాబట్టి 126, దీని వాల్యూ ఎంత ఇచ్చాడు? 126 ఇవ్వడం జరిగింది. 126 ప్లస్ యాంగిల్ జిఈసి ఈజ్ ఈక్వల్ టు 180. therefore యాంగిల్ జిఈసి ఈజ్ ఈక్వల్ టు 180 minus 120, 54 degrees వచ్చింది. కానీ ఇక్కడ చూడండి, గమనించండి, ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ ఏమవుతాయి? మనకి ఇంటీరియర్ యాంగిల్స్ అవుతున్నాయి కాబట్టి సో దాని సమ్ కూడా 180 అవుతుంది. కాబట్టి సో యాంగిల్ ఏజిఈ ప్లస్ యాంగిల్ జిఈసి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. దీంట్లో యాంగిల్ ఏజిఈ ప్లస్ యాంగిల్ జిఈసి వాల్యూ 54 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే యాంగిల్ ఏజిఈ ఈజ్ ఈక్వల్ టు 180 minus 54, that is equal to 126 degrees. సో మనకి ఫస్ట్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఏంటి? జిఈఎఫ్ కావాలి. సో జిఈఎఫ్ అంటే ఈ యాంగిల్ కావాలి. ఈ యాంగిల్ ఎలా వస్తుంది మనకి చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే యాంగిల్ we have యాంగిల్ జిఈఎఫ్ అంటే ఈ యాంగిల్. నెక్స్ట్ ఎఫ్ఈడి అంటే ఈ యాంగిల్. ఈ రెండు యాంగిల్స్ ఎంత ఇచ్చాడు మనకి? 126 అని ఇవ్వడం జరిగింది. సో ప్లస్ యాంగిల్ ఎఫ్ఈడి ఈజ్ ఈక్వల్ టు టోటల్ యాంగిల్ సమ్ ఎంత ఇచ్చారు మనకి? 126 ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ఈ మొత్తం యాంగిల్ని ఈ 2 యాంగిల్స్ సమ్ కింద రాశాను. సో దిస్ ఇంప్లైస్ యాంగిల్ జిఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ జిఈఎఫ్ ప్లస్ యాంగిల్ ఎఫ్ఈడి అంటే 90 degrees కి ఈక్వల్. 90 degrees is equal to 126 degrees. So this implies angle GEF is equal to 126 minus 90. So this is equal to 36 degrees. Okay, this is equal to 36 degrees. సో ఈ విధంగా మనకి GEF వాల్యూ వచ్చింది. ఇంకా FEG కావాలి. FEG అంటే ఎక్కడ ఉంది? FGE ఆల్రెడీ ఇక్కడ 54 degrees. ఎందువల్ల? యాంగిల్ ఏంటి?
జీఈసి ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటాయి మనకి. యాంగిల్ జీఈసి ఎంత వచ్చింది? యాంగిల్ జీఈసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్జిఈ. ఎందుకు ఈక్వల్ అవుతుంది చెప్పండి? ఇవి ఆల్టర్నేట్ యాంగిల్స్, ఏకాంతర కోణాలు. ఆల్టర్నేట్ యాంగిల్స్, ఓకే, ఏకాంతర కోణాలు. కానీ యాంగిల్ జీఈసి ఆల్రెడీ ఎంత వచ్చింది మనకి? 54 డిగ్రీస్ వచ్చింది. ఏకాంతర కోణాలు, ఓకే. దేర్ఫోర్ యాంగిల్ ఎఫ్జిఈ ఈజ్ ఈక్వల్ టు 54 డిగ్రీస్. ఓకే. సో ప్రాబ్లం చిన్నది. ఇక్కడ మనం అనాలిసిస్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మనకి జామెట్రీలో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇలాగే ఉంటాయి. ఇక్కడ అనాలిసిస్ చేసుకుంటే చాలా సింపుల్గా అనిపిస్తుంటుంది. దీన్ని ఇప్పుడు ఇక్కడ మనం ఏవైతే చేస్తుందో దాన్ని ఎన్లార్జ్ చేసి ఇలా రైటింగ్ రాస్తే పెద్ద ప్రాబ్లం కింద అనిపిస్తుంది అనమాట. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా జామెట్రీలో ప్రాబ్లమ్స్ మీరు అసలు ఏ విధంగా కూడా గుర్తుపెట్టుకోకూడదు. అప్పటికప్పుడు మీరు ఆ ప్రాబ్లం చూసి సో ఆటోమేటిక్గా ఎలా చేయాలనేది ఒక ప్లాన్ వేసుకొని మీకు రైటింగ్ ఎలా వస్తే అలా రాయండి. రైటింగ్ మీకు ఎలా వచ్చిన ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను రైటింగ్ ఇలా రాశాను కదా, ఇదే ప్రాబ్లం ఒక 5 మినిట్స్ తర్వాత చేయమంటే నాకు రైటింగ్ ఇలా రాదు, వేరే విధంగా వస్తుంది రైటింగ్. ఓకే, ఇదేమో ముందు చేస్తాను, ఇదేమో తర్వాత చేస్తాను, ఒక స్టెప్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ ద మ్యాథ్స్. అంతేగాని ఈ స్టెప్ ఇలాగే వెయ్యాలి, దీని తర్వాత ఈ స్టెప్ రావాలి, ఏం రూల్ లేదు. ఓకేనా? సో కాబట్టి మీరు అసలు ఈ ప్రాబ్లం ఎలా చేయాలి ముందు అనాలిసిస్ చేయాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి అనాలిసిస్ చేశాను కానీ ఇక్కడ మళ్ళీ నేను మార్చేసాను. చేసినప్పుడు మళ్ళీ మారిపోయింది నా మనసు, వేరేలాగా చేశాను అనమాట. ఓకే, సో ముందు ఈ రెండింటిని ఈక్వల్ చేసుకొని ఈ రెండు కూడా లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్. సో ఇక్కడ 180లో 54 సబ్ట్రాక్ట్ చేద్దాం అనుకున్నాను నేను, కానీ అలా కాకుండా ఇక్కడ ఈ రెండింటి సమ్ము 180 అవుతుందని చెప్పేసి అలా చేశాను అనమాట. సో ఎలాగైనా చేయొచ్చు. మళ్ళీ సార్ చెప్తాను చూడండి. యాంగిల్ జీఈడి ప్లస్ యాంగిల్ జీఈసి కూడా 180 డిగ్రీస్. ఎందువల్ల 180 డిగ్రీస్ అవుతుంది చూడండి. ఈ మొత్తం యాంగిల్ ఈ మధ్యలో దీన్ని మర్చిపోండి, ఎఫ్ఈని తీసేయండి. సో ఈ మొత్తం యాంగిల్ ఈ యాంగిల్ ఎంత అవ్వాలి? లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ కాబట్టి 180 అవ్వాలి. కానీ దీంట్లో ఇది 126 కాబట్టి యాంగిల్ జీఈసి ఎంత వచ్చింది? 54 వచ్చింది. అంటే ఈ యాంగిల్ 54 వచ్చింది. ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ ఎంత అవ్వాలి? సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి 180 అవ్వాలి. కాబట్టి ఆటోమేటిక్గా యాంగిల్ ఏజీఈ, సో యాంగిల్ ఏజీఈ ఎంత వచ్చింది ఇప్పుడు మనకి? 126 డిగ్రీస్ వచ్చింది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసింది. యాంగిల్ జీఎఫ్ కావాలి అంటే ఈ యాంగిల్ కావాలి. ఈ మొత్తం యాంగిల్ ఎంత మనకి? 126 డిగ్రీస్. ఈ మొత్తం యాంగిల్ ఎలా రాయొచ్చు మనం? యాంగిల్ జీఎఫ్ ప్లస్ యాంగిల్ ఎఫ్ఈడి కింద రాయొచ్చు. రాసాను 126. దీంట్లో యాంగిల్ ఎఫ్ఈడి అంటే 90 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే యాంగిల్ జీఎఫ్ ఈజ్ ఈక్వల్ 126 మైనస్ 90 దట్ ఈస్ 36 డిగ్రీస్. అలాగే ఇక్కడ జీఈసి దేనికి ఈక్వల్ చూడండి. ఇక్కడ జీఈసి అంటే ఇది, ఓకే, దేనికి ఈక్వల్? దీనికి ఈక్వల్. ఎందువల్ల ఏకాంతర కోణాలు. దేనికి ఈక్వల్ అవుతుంది? ఎఫ్జిఈకి ఈక్వల్ అవుతుంది. సో ఎఫ్జిఈ ఈక్వల్ అయిందన్నమాట. జీఈసి అంటే ఎంత వచ్చింది? ఆల్రెడీ మనకి 54 వచ్చింది. దేర్ఫోర్ యాంగిల్ ఎఫ్జిఈ ఈజ్ ఈక్వల్ 54 డిగ్రీస్, ఏకాంతర కోణాలు కాబట్టి. సో ఈ విధంగా అనాలిసిస్ చేసుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఎగ్జామినేషన్లో కూడా మీరు ఇలాగే చేయండి. సో ఏ స్టెప్స్ కూడా బై హార్ట్ చేయకండి. అక్కడ మీరు ఆ డయాగ్రామ్ను బట్టి ప్రాబ్లమ్ అనాలిసిస్ చేసుకొని మీకు రైటింగ్ ఎలా వచ్చినా రాసినా పర్లేదు, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి. ఇక్కడ పీక్యూ అనేది దేనికి ప్యారల్గా ఉందంటే ఎస్టీకి. అంటే ఈ పీక్యూ లైన్ ఈ ఎస్టీకి ప్యారల్గా ఉందంట. యాంగిల్ పీక్యూఆర్ ఇక్కడేమో 110 డిగ్రీస్ ఉందేమో, ఇక్కడ 130 డిగ్రీస్ ఉంది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు చూడండి. క్యూఆర్ఎస్ అంటే ఈ యాంగిల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఈ ప్రాబ్లం చేయడం కోసం నేను చిన్న కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. ఏంటంటే కన్స్ట్రక్షన్ చూడండి ఒకసారి. ఏం చేశానంటే నేను ఇక్కడ ఆర్ నుండి పీక్యూకి ఒక ప్యారల్ లైన్ డ్రా చేశాను అనమాట. సో అది కన్స్ట్రక్షన్ అనమాట. సో సొల్యూషన్లోకి వెళ్దాం. ఇక్కడ హింట్లో కూడా అది ఇవ్వడం జరిగింది. డ్రా ప్యారల్ లైన్ టు ఎస్టీ త్రూ పాయింట్ ఆర్ అని ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఇందులో. సో దాని మీద అదేవిధంగా ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమవుతుంది? ఆర్క్యూ ఈ లైన్కి ఒక నేమ్ పెడదాం మనం. సో ఇక్కడ ఈ లైన్ ఏదో ఎల్ అనుకుందాం, దీన్ని ఎం అనుకుందాం, దీన్నేమో ఎన్ అనుకుందాం. ఓకే, అలా అయితే మనకి కన్వీనియంట్గా మనం చేసుకోగలుగుతాం. ఓకే, సో ఇప్పుడు సిన్స్ L parallel to N. సో L Nకి ప్యారల్గా ఉంది. ఇక్కడ QR అనేది ట్రాన్స్వర్సల్ అనుకుందాం. QR ఈజ్ ఎ ట్రాన్స్వర్సల్.
సో దేర్ ఫోర్ సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత అవ్వాలి మనకి 180 డిగ్రీస్ అవ్వాలి. ఓకే, దేర్ ఫోర్ సో ఈ యాంగిల్ని ఎలా రిప్రజెంట్ చేద్దాం? ఈ యాంగిల్ PQR ప్లస్ సో ఈ యాంగిల్ని ఏదో సమ్ ఏ అనుకుందాం. ఓకే, ఈ యాంగిల్ సమ్ బి అనుకుందాం. యాంగిల్ PQR ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. సో దిస్ ఎంప్లాయిస్ యాంగిల్ PQR అంటే ఆల్రెడీ ఎంత ఉంది మనకి 110 ఉంది కాబట్టి ఇక్కడ సో 110 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో దిస్ ఎంప్లాయిస్ A is equal to 180 minus 110 that is equal to 70 degrees. ఓకే, ఇప్పుడు ఏ వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ మనకి 70 వచ్చింది. ఏ వాల్యూ 70 వచ్చింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ L ప్యారలల్ టు M అవుతుంది. L ప్యారలల్ టు M. అదేవిధంగా SR ఈజ్ ఎ ట్రాన్స్వర్సల్ కాబట్టి సో ఇంటీరియర్ యాంగిల్ సమ్ ఎంత అవుతుంది మనకి 180 అవుతుంది. సో 130 ప్లస్ దట్ ఈస్ యాంగిల్ RST ప్లస్ ఈ యాంగిల్ బి అనుకున్నాం కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది? 180 అవుతుంది. ఓకే, దిస్ ఇంప్లైస్ యాంగిల్ RST అంటే ఎంత? 130 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 180. సో దిస్ ఇంప్లైస్ బి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 130. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీస్. ఓకే, ఈ సెంటర్లో ఉన్న ఈ యాంగిల్ ఏమనుకుందాం అంటే మనం సి అనుకుందాం. ఈ సెంటర్లో ఉన్న యాంగిల్ మనం సి అనుకుందాం. సికి లేకుండా లేదా యాంగిల్ QRS కదా, అది మనకు ఏమనుకోవాల్సిన లేదు. దేర్ఫోర్ ఈ 3 యాంగిల్స్ సమ్ ఎంత అవుతుందో చెప్పండి. ఒక లైన్ మీద ఉన్న ఈ 3 యాంగిల్ సమ్ అంటే స్ట్రైట్ యాంగిల్ అన్నమాట 180 అవ్వాలి. దేర్ఫోర్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ QRS ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవ్వాలి? 180కి ఈక్వల్ అవ్వాలి. సో దిస్ ఇంప్లైస్ యాంగిల్ ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 70. యాంగిల్ బి వాల్యూ ఎంత వచ్చింది? 50 ప్లస్ యాంగిల్ QRS ఈజ్ ఈక్వల్ టు 180. సో దిస్ ఇంప్లైస్ 70 ప్లస్ 50 దట్ ఈస్ 120. సో 120 ప్లస్ యాంగిల్ QRS ఈజ్ ఈక్వల్ టు 180. దిస్ ఇంప్లైస్ యాంగిల్ QRS ఈజ్ ఈక్వల్ టు 180 minus 120 that is equal to 60 degrees. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. చూడండి, ఇక్కడ ట్రాన్స్వర్సల్ అంటే తిరియక్ రేఖ అని రాయాలి. తిరియక్ రేఖ. ఓకే, L N అని రెండు కూడా ప్యారలల్ లైన్స్ కాబట్టి అంతర్ కోణాలు మొత్తం 180 డిగ్రీలు అవ్వాలి. ఈ కోణాన్ని నేను ఏ అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ క్లియర్గా వేరే కలర్తో రాద్దాం, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ యాంగిల్ నేను ఏ అనుకుంటున్నాను, ఈ యాంగిల్ నేను బి అనుకుంటున్నాను. సో దీని నుండి ఏమవ్వాలి? ఏ ప్లస్ యాంగిల్ PQR యాంగిల్ PQR ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ 180 అవ్వాలి. సో యాంగిల్ PQR అంటే 110 కాబట్టి 110 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ 180. సో ఏ ఈజ్ ఈక్వల్ 180 మైనస్ 110 దట్ ఈజ్ ఈక్వల్ 70 డిగ్రీస్. అదేవిధంగా ఇక్కడ చూడండి, N M కూడా ఇక్కడ N ప్యారలల్ టు N అవుతుంది. ఇక్కడ N రాయాలి ఇక్కడ. సో ఇక్కడ N ప్యారలల్ టు M. ఈ N అనే లైన్ ST కూడా ప్యారలల్ అవుతాయి. ఎందువల్ల అవుతాయి? ఈ లైన్కి ప్యారలల్ అంటే ఈ రెండు లైన్స్ ఆల్రెడీ ప్యారలల్ కాబట్టి ఇది కూడా ప్యారలల్ అవుతుంది అన్నమాట. N ప్యారలల్ టు M తీసుకున్నాను. సో ఈ రెండు సమాంతర రేఖలు ప్యారలల్ లైన్స్ కాబట్టి ఆ ఇంటీరియర్ యాంగిల్ సమ్ ఎంత అవ్వాలి? 180 అవ్వాలి. యాంగిల్ RST ప్లస్ B ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్. దిస్ ఇంప్లైస్ 130 ప్లస్ B ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్. దిస్ ఇంప్లైస్ B ఈజ్ ఈక్వల్ 180 మైనస్ 130 50 డిగ్రీస్ వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా ఈ సెంటర్లో ఉన్న యాంగిల్ కావాలి మనకి. అంటే మొత్తం ఈ యాంగిల్ సమ్ ఎంత అవ్వాలి? ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ 180 అవ్వాలి. సో దేర్ఫోర్ ఏ ప్లస్ యాంగిల్ QRS ప్లస్ యాంగిల్ B ఈజ్ ఈక్వల్ 180. సో ఏ వాల్యూ వచ్చి 70 ప్లస్ 50 ప్లస్ యాంగిల్ QRS ఈజ్ ఈక్వల్ 180. సో దిస్ ఇంప్లైస్ 120 ప్లస్ యాంగిల్ QRS ఈజ్ ఈక్వల్ 180. సో దేర్ఫోర్ QRS ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 120 దట్ ఈస్ 60 డిగ్రీస్. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో లాస్ట్ ప్రాబ్లం చూడండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఏంటంటే ఈ యాంగిల్
సిబి ఫైండ్ అవుట్ చేయమని, అంటే ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నేను కన్స్ట్రక్షన్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మధ్యలోంచి ఒక లైను ఎంకి ప్యారల్గా ఒక లైన్ వేసాను. సో ఎంకి ఎప్పుడైతే ప్యారల్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ లైను ఎన్కి కూడా ప్యారల్ అవుతుంది. సో ఇక్కడ ఎల్ అని పెట్టుకుందాం, ఈ లైన్ ఎల్ అనుకుందాం. సో ఇక్కడ నుంచి ఉన్న ఇక్కడ ఈ యాంగిల్ ఏమనుకుంటున్నాను అంటే సమ్ ఏ అనుకుంటున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న యాంగిల్ ఏమంటే సమ్ బి అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎల్ ప్యారలల్ టు ఎం, ఎల్ ప్యారలల్ టు ఎం అండ్ బీసీ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్. ఎల్ ప్యారలల్ టు ఎం అండ్ బీసీ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్ కాబట్టి ఏ వచ్చి దేనికి ఈక్వల్ అవుతుంది, దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకు ఈక్వల్ అవుతుంది చెప్పండి, ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి. ఆల్టర్నేట్ యాంగిల్స్, సిన్స్ ఆల్టర్నేట్ యాంగిల్స్, ఆల్టర్నేట్ యాంగిల్స్ తెలుగులో అయితే ఏకాంతర కోణాలు, ఏకాంతర కోణాలు. ఏకాంతర కోణాలు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఎల్ ప్యారలల్ టు ఎన్ అవుతుంది. సో ఎల్ ప్యారలల్ టు ఎన్ ఎందుకు అవుతుంది, మనం కన్స్ట్రక్షన్లో తీసుకున్నాం. ఎల్ అనేది ఎంకి ప్యారలల్ తీసుకున్నాం. సో ఆటోమేటిక్ ఎల్ వచ్చి ఎన్కి కూడా ప్యారలల్ అవుతుంది. ఓకే, సో దీని ప్రకారం మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఇక్కడ వచ్చి ఎల్ ఎన్కి ప్యారలల్ కాబట్టి ఇక్కడ ఈ బి వచ్చి వైకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ దీని అంతా కూడా యాంగిల్ అంతా కూడా బి అనుకున్నాం కాబట్టి దేర్ ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు వైకి ఈక్వల్ అవుతుంది. సో దీని రీజన్ ఏంటి, సేమ్ రీజన్, సిన్స్ ఆల్టర్నేట్ యాంగిల్స్, సిన్స్ ఆల్టర్నేట్ యాంగిల్స్, ఆల్టర్నేట్ యాంగిల్స్, ఆల్టర్నేట్ యాంగిల్స్. సో రీజన్ ఏం రాయాలంటే ఏకాంతర కోణాలని రాయాలి. ఏం రాయాలి, ఏకాంతర కోణాలు. ఓకే, ఇప్పుడు ఏకాంతర కోణాలను రాయడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఫైనల్గా ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏసీబీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దేర్ ఫోర్ యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు, యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, ఏ ప్లస్ బికి ఈక్వల్ అవుతుంది. ఏ ప్లస్ బి, కానీ ఏ అంటే ఏమనుకున్నాం ఎక్స్, బి అంటే ఏమనుకున్నాం వై. సో యాంగిల్ ఏసీబీ వాల్యూ వచ్చి ఎక్స్ ప్లస్ వైకి ఈక్వల్ అవుతుంది. చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. ఓకే, సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.